ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా ఋషికొండ వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవం. స్థపన తిరుమంజన సేవలో దేవేరి సమేత స్వామివారి దర్శనం. శ్రీనివాస మంగాపురంలో నేత్రపర్వంగా తిరుచి ఉత్సవం. కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి పులకించిన భక్తులు. ఊంజల సేవలో ఆండాళ్ తల్లి సుందర సోయగం. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఉత్సవ శోభగులు. కామేశ్వరి సమేత మహానందీశ్వరుని పల్లకి ఉత్సవం. శివనామస్మరణతో మార్మోగిన మహానంది క్షేత్రం. విశాఖ సాగర తీరాన ఋషికొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని మూలమూర్తులకు నిత్య షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై టీటీడీ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు ఆలయ మండపంలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, విశ్వక్సేన ఆరాధన, కలశ పూజలు జరిపారు. వేద పండితులు హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి 108 కలశాలలోని పవిత్ర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రధాన కలశాన్ని అర్చకులు, వేద పండితులు మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం తిరుచి ఉత్సవం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం జరిపారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రేలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వెంకన్న ఉభయ దేవేరులతో కూడి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ తల్లి ఊంజల సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ఫాల్గుణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు స్వర్ణ శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి ఆవరణలోని అందమైన అద్దాల మండపంలో కొలువు తీర్చారు. ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో
శ్రీ కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆది దంపతులను బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. సకల దేవతా స్వరూపం గోవుమాతల్లి ముందు వెళ్తుండగా శ్రీ కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి పల్లకి సేవ విశేషంగా సాగింది. ఇక కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన పలువురు భక్తులు పాదయాత్రగా మహానందికి చేరుకుని ఆది దంపతులను దర్శించుకున్నారు. సింహాచల పుణ్యక్షేత్రం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో చతుర్వేద హవన పూర్వక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం వేదోక్తంగా కొనసాగుతోంది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ఈ మహాక్రతువులో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచిపై సకలాభరణ భూషితంగా కొలువుదేర్చి భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఆహ్లాద శోభితంగా తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం యాగమండపంలో స్వామి అమ్మవార్లను సుదర్శన చక్ర తాళ్వార్ను వేంచేపు చేసి వైదిక పూజల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞ క్రతువును నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను మెండుగా పొందారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక తెప్పోత్సవాలు ఆహ్లాదకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా చివరి రోజు ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అందమైన విద్యుత్ దీపాల వెలుగుల్లో తెప్పలపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అంగరంగ వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో అహోబిలేశ్వని తెప్పోత్సవాన్ని వీక్షించి తరించారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ కళాశాల వార్షికోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. కళాశాల వార్షికోత్సవాల్లో భాగంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ లక్ష్మీ సుదర్శన హోమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ హోమం, శ్రీ లక్ష్మీ సుదర్శన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం జరిగిన కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎస్ఆర్ కృష్ణమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సనాతన భారతీయ సంస్కృతి, భాష పరిరక్షణకు ప్రాచ్య కళాశాల ఎంతగానో దోహదం చేస్తోందని, కళాశాల స్థాపించిన నాటి నుండి వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా ఉన్నతి సాధించారని పేర్కొన్నారు. అనంతరం ఎస్వి యూనివర్సిటీ ప్రాచ్య పరిశోధన సంస్థ ఆచార్యులు పిసి వెంకటేశ్వర్లు, టీటీడీ డిఈఓ డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సీతారాం, డిపిపి ప్రత్యేక అధికారి హేమంత్ కుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.
ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం ఎర్రముక్కపల్లిలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో జలాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న జ్యోతి ఉత్సవాలను పురస్కరించుకుని 108 మంది సువాసినులు పవిత్ర జలాలను నింపిన కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన కలశాలతో పాటు భక్తుల కలశాల ఊరేగింపు ఉత్సవం శ్రీ చౌడేశ్వరి ఆలయం వరకు కోలాహలంగా సాగింది. అనంతరం 108 కలశాల్లోని పవిత్ర జలాలతో శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి జలాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని రథోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వార్లకు బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి రథంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవం ధర్మపురి పురవీధుల్లో విశేషంగా సాగింది. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. బావతిట్లకు శిశుపాలుని చంపిన ఏవ కోపగాడవు నేడెందు పోతివి. బావతిట్లకు శిశుపాలుని చంపిన ఏవ కోపగాడవు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అభిషేకం జరిగింది. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి అభిషేకం నిర్వహించిన తరువాత పూలమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి అభిషేకం నిర్వహించిన తర్వాత పూలమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ అమ్మవారికి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా కదిరి భక్తజన సందరంగా కనువిందు చేసింది. నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రథోత్సవంలో అశేష భక్తజనులు పాల్గొని పులకితులయ్యారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నృసింహస్వామి వారికి అర్చకులు శోభాయమానంగా అలంకరణ చేసి
చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సకల జనులు సుఖశాంతులతో విలుసలాలను కోరుతూ రామబంటు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ జరిపి భక్తులచే చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తల్పగిరి రంగనాథుడు పుణ్యకోటి విమానంలో అద్భుతంగా కటాక్షించారు. నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి పుణ్యకోటి విమాన రథోత్సవం వేడుకగా జరిగింది. నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి పుణ్యకోటి విమాన రథోత్సవం వేడుకగా జరిగింది. దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుణ్యకోటి విమానంపై ఆసీనులం చేశారు. అర్చకులు ప్రబంధ గోష్ఠి నిర్వహించి నీరాజ సమర్పణ పూర్తి చేశారు. ఆపై స్వామివారిని వాహన సేవలో భక్తులు కనులార తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. గజవాహన సేవలో ఖాద్రి నృసింహస్వామివారు దివ్యంగా శోభిల్లారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై ఆసీనులం చేశారు. అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ కదిరి పట్టణ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గజవాహన సేవ నేత్రపర్వంగా సాగింది. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫాల్గుణ మాస కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయంలో అమ్మవారికి ఊంజల్ సేవ జరిగింది. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. ఆపై అమ్మవారికి వైభవపేతంగా ఊంజల్ సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. సింహపురి వాసుల ఇష్టదైవం శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పెన్నా తీరంలో చక్రస్నానం జరిగింది. పల్లకీపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి ఆలయం నుండి ఊరేగింపుగా పెన్నా నది తీరానికి తీసుకువచ్చారు. అక్కడ సంప్రదాయ కైంకర్యాలతో చక్ర తాళ్వార్ను సేవించి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో సామూహిక తులసి దళార్చన వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం భక్తులు గోవింద నామాలను పఠిస్తూ తులసి దళాలతో స్వామి అమ్మవార్లను సేవించారు. అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు తులసి దళార్చన పూర్తి చేసి మంగళ నీరాజనాలు అందజేశారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.